ప్రోగ్రామ్? యూకే నుంచి బయ్యర్స్ అందరూ వచ్చారు సార్. Okay. 2 గంటలకు వాళ్ళతో మీటింగ్ ఉంది. గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్. దాని డెమో చూడడానికి వెళ్ళాలి సార్. షూర్. ఏమండి, ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి. నమస్కారం. నమస్కారం అండి. సుశీల వదిన రమ్మని చెప్పు. నమస్కారం. కూర్చోండి. ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం 18వ తారీఖు చేద్దాం అనుకుంటున్నాం. అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు. ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు. ఇక్కడి నుంచి బొబ్బిలి గంట దూరంలో ఉంది. మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా ఉంటుంది. రావడానికి ప్రయత్నిస్తాం. ఇలా మీలా టౌన్కి వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరివైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్న వాళ్ళంతా తెగరెచ్చిపోతున్నారమ్మా. ఏమంటున్నారు? 28 సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు వైజాగ్ టౌన్లో ఉన్న 1.5 ఎకరం భూమిని గుడి పేరున రాసిచ్చారు. దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపే మీ మావయ్య గారు కాలం చేశారు. ఈ రోజు దాని విలువ 18 కోట్లు. మన గుడి ధర్మకర్త ఉన్నాడు చూడండి, సింగన్న పాత్రుడు, ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా. ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా? ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాడిని ధర్మకర్త పదవి నుంచి దించేయాలి. మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి. అదంతా ఏం వదిలే బాబాయ్. రాజేంద్ర, వదినా? నువ్వు ఆ పదవి తీసుకోవాలి. అలాగే వదినా. ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వల్లో కుటుంబం అంతా ఊరుకు వెళదాం. పూజ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉందాం. నేను ఇంటిని బాగు చేస్తాను వదినా. మావయ్య, దగ్గరలో మంచి రోజు చూడండి. ఆ 1.5 ఎకరా స్థలాన్ని కుడి పేరునే రిజిస్టర్ చేద్దాం. రేయ్, కోనసీమ కొబ్బరి మొక్క వస్తుంది రోయ్. దాంతో పాటు వంకాయ, దోసకాయ, ములక్కాయ, పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు జీన్స్ తలుచుకుని బీన్స్ కొరుకుతున్నావని అర్థమైంది. వాసు ఉన్నారా? ఎందుకు? నాకు 3 రోజుల ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి. మేం మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు? మేమేమీ తీసుకురాలేదు. పర్వాలేదు, అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి. 3 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళండి. సూపర్. ఏ బి ఛీ! చి కాదమ్మా, సి. నేను వాసుతోనే మాట్లాడుకుంటాను. మాట్లాడుకో. ఇదిగో వచ్చాడు. హాయ్. సడన్ గా అందరూ కలిసి వచ్చారు. తను నా ఫ్రెండ్ అనిత. తనకి యుఎస్ లో జాబ్ దొరికింది. అందువల్ల మేమందరం ట్రీట్ అడిగాం. ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి 30,000 కావాలి. పార్టీ ఇవ్వడానికి 30,000 రూపాయలు. మేము గ్రాండ్ బే లో ట్రీట్ అడిగాం. ఇట్స్ 5-స్టార్ హోటల్. నో, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ మించి పర్చేస్ చేశాను. 3 రోజులు డబ్బులు వచ్చేస్తాయి. రేయ్, తీసుకొస్తానా? మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే. ఇంట్రెస్ట్ 9,000. ఆ? 9,000? ఫైర్ ఇంట్రెస్ట్ వేసాను వాసు. రేయ్, అదంతా బిజినెస్ కేరా. అమ్మాయిలకి వాటర్ ఇంట్రెస్టే వేయాలి. ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ లా ఉందే. ఏం తీసుకుంటారు చల్లగా? ఇదిగో తెచ్చేసా. అయ్యో ప్లీజ్ వద్దు. సరే, హాట్ ఏవైనా? బావా, 6 ఉన్నారుగా. ఆఫ్ ఆ ఫూల్ హాట్ గా తెమ్మన్నావుగా. ఆ టీ, Please. కాఫీ, బూస్ట్, మాకే వద్దు, please. రాగి మాల్ట్. ఏమండి, పార్టీ అంటున్నారు, మమ్మల్ని పిలవరా? ఆ, లేదు, ఇట్స్ గర్ల్స్ పార్టీ కదా. గర్ల్స్ పార్టీ అంటే ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం. ఓకే, మీరు రావచ్చు. బట్ ద డ్రెస్ కోడ్ ఇస్ ట్రెడిషనల్. మీరు పైజామా, ధోతి, షర్టే వేసుకుని రావాలి. అన్నా, ఈ డ్రెస్ లో నువ్వు వచ్చు రాహుల్ గాంధీలా ఉన్నావన్నా. శుక్రియా. నా గురించి ఏమన్నా చెప్పానా? నువ్వు రాహు కాలంలో పుట్టిన వాళ్ళ ఉన్నావు. తారు డబ్బాకి డ్రెస్ వేసినట్టున్న నీకు కాంప్లిమెంట్ ఒకటా? అటువైపు చూడు. హాయ్. నేను చెప్పినట్టే మీరు అందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు. వెరీ గుడ్. దిస్ ఇస్ యువర్ టేబుల్. వెళ్ళి ఖర్చు ఫేరా. ఏంటి మింగేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ మీకు బాగుంది. ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా? ఏమండి, దేవతలా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏంటి రండి పోండి అని ఫార్మల్ గా, రాపో అని ఫ్రెండ్లీగానే మాట్లాడొచ్చు. కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోరా. అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. కెనాట్ మిస్ ఇట్. బాగా తినపండి. ఓకే, నేను 2 minutes లో వచ్చేస్తాను. ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేసింది అనుకున్నాను. ఎంతగా ఆదరిస్తుంది. నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుందన్నా. నీకు ఓసీగా తినేటప్పుడే లేచిపోయిన అక్క, పారిపోయిన బావ, చచ్చిపోయిన తాత అందరూ గుర్తొస్తారు. మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. 1 మార్గరేటా, సింట్రలా, ఫినకులడా, 1 బ్లూ కురసావ్. బావా, భోజనం చేయడానికి ముందు అందరూ పేర్లు ఇస్తున్నారా? రా, మనం కూడా ఇచ్చాం. కూర్చోండి. ఏరా, అవన్నీ జ్యూస్ పేర్లు రా. మరి అవన్నీ అమ్మాయిల పేర్లులా ఉన్నాయి. 1 వర్జిన్ మేరీ. వర్జిన్ మేరియా? రే, ఏంట్రా ఇటువంటి కూడా ఆర్డర్ ఇస్తారా? రేయ్,
గాజు గ్లాస్ లో ఉప్పు రాసి టొమాటో జ్యూస్ ఇస్తే దాన్ని వర్జిన్ మేరీ అంటారు. టమాటో మేరీ అని చెప్పొచ్చు కదరా. సార్ మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. ఆ పచ్చ కలర్ ఓణి వేసుకున్న పాప ఏం ఆర్డర్ ఇచ్చింది? వర్జిన్ మేరీ సార్. నాకు వర్జిన్ సూరి. అంటే ఏంటి సార్? బ్రాందీ విస్కీ రమ్లో రమ్ము జిల్లో పండగ పెగ్ తీసుకురా. మనందరికి దొరకని ఛాన్స్ అనితాకి యుఎస్ లో దొరికింది. రేయ్, అది స్ట్రా కాదురా, కింద పడే. ఓహో కంగ్రాచులేషన్స్ అనిత. రే ఇంతసేపు ప్రశాంతంగా ఉన్నారు కదరా, ఇప్పుడు సడన్ గా అమ్మోరు జాతరలో పూనకు వచ్చినట్టు అరుస్తున్నారేంటి? నౌ టైమ్ ఫర్ సారు. 4 years మన అనితాని మిస్ అవబోతున్నాం. సో అందరూ 2 minutes ఫీల్ అవుదాం. ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు, ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు? వీళ్ళందరికీ పిచ్చి పట్టిందేమో. గర్ల్స్ పార్టీ అంటే అలాగే ఉంటుందిరా. వీళ్ళని కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గానీ నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. చచ్చారా నా కొడుకులు. గ్లాసులు దాచేంట్రా. వాసు, మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం. మీరు భోన్ చేసి బయలుదేరండి. అవును, ఎందుకందరూ ఒక టేబుల్ కింద దాచిపెట్టుకుని తింటున్నారు? కుడి చేత్తో భోంచేయడు ఎడం చేతికి తెలియకూడదంటారుగా, అందుకని. మీరు సామెతని తప్పుగా చెప్తున్నారు. ఏ వాసు, ఇక్కడ గ్రేవీ పడింది. నో, స్ప్రెడ్ అవుతుంది, నేను చేస్తాను. పోనీ సిగ్నల్ పడలేదమ్మా. పోనీమని చెప్తున్నాను కదా. డోర్ సరిగా క్లోజ్ అవ్వలేదని తెలీదు, ఇండికేషన్ రాలేదు. వచ్చింది. ఏడీఎస్పీ శివరాం నాయక్ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో 2 శనివారాలు వైఫ్తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు. మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటారు. రేపు శనివారం వాణ్ణి అక్కడే లేపేద్దాం. థియేటర్లోనా? సినిమా అయిపోయాక వైఫ్ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందువల్ల మ్యాక్సిమం యూనిఫామ్లోనే వస్తాడు. అది మనకు మైనస్ పాయింట్. కానీ 2 ప్లస్ పాయింట్లు. యూనిఫామ్లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు. ఇంకోటి, సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు. ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా? చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి. వేరే వేరే మిల్లుల్లో పనిచేసే 10 మంది బీహారీ కుర్రాళ్ళని దించు. వాళ్లలో ఒకడికి తెలుగు తెలిసి ఉండాలి. సుందరం అన్నా, నువ్వు థియేటర్ కాంపౌండ్లోనే ఉండు. ఏంటన్నా కొత్తగా స్పాట్లో ఉండమంటున్నా? మనం లేపేది పోలీసు వాడిని. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ని స్టాప్ చేయాలి. అలాగే అన్న. ఏడీఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపైపోతున్నామో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి వైఫ్ని మాత్రం చంపకూడదు. అన్నా, ఇంగ్లీష్ సినిమా వద్దన్నా, అండర్స్టాండ్ అవ్వదన్నా. వచ్చి ఏసీలో పడుకోరా. రే చిరుతపులి, వస్తున్నావా? ఏమే మొద నష్టపదాన, నీ తమ్ముడు ఎంచక్క అంటికాయ అంటికాయ అని దీర్ఘం తీసి చెప్తున్నాడు. నువ్వేంటి అంటకో అంటకో అంటావు? ఎవడన్నా వచ్చి అంటుకునే అంత అందగత్వ నువ్వు. ఏరుశనకాయలు ఏడ్చినకాయలు అంటున్నావు, అది ఏడుస్తూనే అమ్ముతున్నావు. నీ ఏడుపు మొహం చూసి ఏరుశనకాయలు ఎవడు కొంటాడా? నేను అంటాం కాదురా, నీ మొహం ఒకసారి ఇంటికి అద్దంలో చూసుకో. ఏయ్ వాసు, ఇదిగో వాసు, అనిత డబ్బులు ఇచ్చింది, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? ఒక్క మొక్క అర్థం కాని ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఏ సినిమాకి వెళ్తున్నారు? కాఫీ టీ. గ్రావిటీ అండి, శారదా థియేటర్లో. వాసు, నేను ఆ సినిమా ఇంకా చూడలేదు. సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరూ రావడం లేదు. సో కెన్ ఐ జాయిన్ యూ? ఓకే, కావాలంటే ఒక వదిలేద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తానన్నాను. మా నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను. ఓకే, నా టికెట్ ఇవ్వు. శారదా థియేటరేగా. అవును.
రే బావా మేము ఎవ్వరం రాం, నువ్వు ఒక్కడవే వెళ్ళు, అదును చూసి నీ లవ్ అన్నా 26,000 ఇచ్చిందన్నా. ఏ కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగారే, ఆ 4,000 బార్ బిల్లు ఎవరు కడతారు? అది కట్ చేసుకునే ఇచ్చాను. డి ఎక్కడున్నావు? కొంచెం లేట్ అయింది వాసు, నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను వస్తాను. సరే. స్పీడ్ నుంచి బయలుదేరాడురా. మన వాళ్ళకి ఫోటో పంపి రెడీగా ఉండమంటాను. ఇద్దరిని బైక్ స్టాండ్కి రమ్మని చెప్పు. సరేనా? రే, ఇద్దరు బైక్ స్టాండ్ పంపించు. ఇద్దరిని కారు దగ్గరికి వెళ్ళమను. 2 लोग को कार के पीछे भेजो. ఎస్పీ వచ్చేసాడు, అలర్ట్గా ఉండండి. సినిమా స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నేను లోపలికి రాలేను. ఏ ఏమైంది? సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు వెంటనే బయటికి రా. సార్ సార్ నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. అరే भाग के आओ, साला गिर गया. कट कर दो साले को, कट कर दो, जल्दी भाग के आओ. आओ मारो साले को, कट कर दो साले को. ఇప్పుడే ఇంటికి వచ్చాను. సార్ దొరికిన 4 MMC మిల్లో పనిచేసే బీహారీ కుర్రాళ్ళు సార్. అంతా కిరాయి గుండాల కంట్రోల్లో జరిగింది సార్. ఏమండి, మిమ్మల్ని కాపాడిన అబ్బాయిని నేను చూడాలి. అబ్బాయి ఎక్కడయ్యా? అబ్బాయి అతను ఎక్కడయ్యా అతను? సార్ మేము తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. ఆ తర్వాత అతన్ని ఏంటయ్యా ఇది? ఇంతమందిని చితకబాది నన్ను కాపాడినాడు, అతనైనా మిస్ చేశారు. హాస్పిటల్ ఫుల్ గా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. ఏ అందుకని ఒక క్రిమినల్ ఎతికినట్టు ఎతకబాకండి. పైగా కిరాయి గుండాల పని అంటున్నారు. అతన్ని మనం ఐడెంటిఫై చేస్తే అది అతని ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు. మీరు బయలుదేరండి. ఏంటి మేడం, ఇవన్నీ ఎండం తప్ప చూడలేదంటివిగా? అది అయిందా? సారీ అన్న, ఎలాగైనా వెతికి పట్టుకుంటా. వాడిని చూసిన చోట ఏసేస్తావన్నా? పబ్లిక్ ప్లేస్ లో పోలీసు లేపడానికి ట్రై చేశాం. 100 మంది భయపడితే ఒకరు అడ్డుకుంటారా? వాడిని అక్కడే వేసేస్తుండాలి. అది మానేసి ఇప్పుడు వేస్తామంటారా? డబ్బు కోసం గడ్డి తింటున్నాం, గౌరవం చూస్తావా? లెక్కలేనా చూడాలి. ముందు వాడు అనుకోకుండా వచ్చిన పబ్లికా లేదా మనల్ని వాచ్ చేయడానికి వచ్చిన మన శత్రువాన్ని కనిపెట్టండి. వెళ్ళు, వెళ్ళి వెతుకో.